హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అనగానే అందరికీ నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, తొలి ఏకాదశి ఇప్పటి వరకు చాలా ఏకాదశిలో వెళ్ళే కదా, మరి దీన్ని ఎందుకు తొలి ఏకాదశి అన్నారు అని. ఇంకా ఇలాంటి డౌట్లు ఎవరికైనా ఉంటే ఈ వీడియోలో పూర్తిగా విని తెలిసేసుకోండి. తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హిందూ సాంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరాల్లో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ప్రతి నెల కృష్ణపక్షం ఒకటి, శుక్లపక్షం ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అంటే మన మనసు. కలిపితే 11. ఈ 11 ఎక్కువన్మకంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి విశిష్టత. ఆషాఢమాస తొలి ఏకాదశిగా ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది కనుక దీన్ని శయన ఏకాదశి. క్షీరాబ్ది యందు శేషపాన్పుపై శయనిస్తారు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాళ్తున్నట్టు కనిపిస్తాడు. సూర్యుడు దక్షిణం వైపుకి మరలినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ చాతుర్మాస వ్రతం గురించి తర్వాత చెప్పుకుందాం ఇంకో వీడియోలో. ఇదే రోజున గోపద్మ వ్రతము ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలనని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి జరుపుకున్న విధానం, నియమాలు. మహిమాన్వితమైన ఈ ఏకాదశిని పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములో సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వ్రతంలో ఉపాసన ఫలితాలు చూద్దాం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు దశమి నాడు రాత్రి నిహరులై అంటే నిన్న రాత్రి నిహరులై ఆహారం లేకుండా ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందు కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదులు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చాలా మంచిది. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఇవి తినరాదు. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి నిష్ట నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటాన్ని పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్ర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతినివ్వాలి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు
తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తలమునలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరియే ఏకాదశి ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందుతారని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు పారణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకి ఏ రకమైన తెగులు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు రాకూడదని, ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యం సమర్పించి ప్రసాదం తీసుకుంటారు. తొలి ఏకాదశి నాడు ఈ పేలాల పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే ఏమిటంటే, ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజు శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటుంటారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. దీని ప్రాశస్త్యం ఏంటంటే, ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి శేషసాయి అనే లక్ష్మీనారాయణమూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకుడలిపైన యోగనిద్రలో వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడు మోక్షం ప్రాప్తి పొందారు. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు, అంతేకాకుండా ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ రోజు తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని వ్రతంగా పరిగణించి అందరూ చతురాస్మ్య దీక్షగా చేస్తారు.